హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్తీ కిచెన్ రెసిపీస్. ఈరోజు మనం ఫిష్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఫిష్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఫిష్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, గార్లిక్ జింజర్ పేస్ట్, కోకోనట్ పేస్ట్. ఈ కోకోనట్ పేస్ట్లోనే మనం కొంచెం గసగసాలు వేసుకొని రెండు కలుపుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్తోనే మనకి ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఫిష్ 3-4 టైమ్స్ వాష్ చేసుకుని అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మనం వాష్ చేసుకోవాలి. తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్, నెక్స్ట్ పసుపు, రుచికి సరిపడా కారం. మీకు బాగా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసి దీన్ని కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఒక ఫ్లాట్ ప్యాన్ తీసుకుని దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఇందులో గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ వేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫిష్ కర్రీస్కి ఇలా మనం ఫ్లాట్ ప్యాన్ తీసుకోవాలి. సో ముక్క విడకుండా బాగా వస్తుంది అనమాట. ఇక్కడ ఆనియన్కి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే పసుపు యాడ్ చేసుకుని మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఫ్రై అయ్యాక మనం ఇందులో గార్లిక్ జింజర్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కర్రీకి సరిపడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గార్లిక్ జింజర్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక మనం ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న కోకోనట్ గసాల పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఫిష్ కర్రీస్కి కోకోనట్ పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెడ్ స్నాపర్ ఫ్రై కూడా బాగుంటుంది, పులుసు బాగుంటుంది, ఇలా కర్రీ కూడా బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ఇందులో ధనియా పౌడర్, వేసుకుని దీన్ని కూడా కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ యాడ్ చేసుకుందాం. ఈ ఫిష్ కర్రీ చాలా త్వరగా అయిపోతుందండి. ఫిష్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఇలా మనం ఫిష్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక కొంచెం లిడ్ క్లోజ్ చేసి మనం దీన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఈ ఫిష్ కలిపిన బౌల్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ కూడా ముక్క ములిగే వరకు యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ సరిపోతుందండి, చూసుకుని యాడ్ చేసుకోండి. మనం ఇక్కడ పీస్ టర్న్ చేయమన్నమాట. సో అందుకే మనకి ముక్క ములిగే వరకు వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పీస్ త్వరగా కుక్ అయిపోతుంది. ఇలా మనం షేక్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అది గరిటెతో తిప్పకూడదు, ఇరిగిపోతుంది. చూసారా, ఇలా కుక్ అయిపోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని చాలా బాగుంటుంది ఫిష్ కర్రీస్కి. మీరు ఇందులో కావాలంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. రెడ్ స్నాపర్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ హెల్తీ కిచెన్ రెసిపీస్. థ్యాంక్ యూ.